హలో గైస్, ఈరోజు మార్నింగ్ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్ రాజా డీలక్స్ నుంచి. మనకు ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఉంది దట్ డైరెక్టర్ మారుతితో కలిసి ప్రభాస్ మూవీ చేస్తున్నారు అని. సో సంక్రాంతి సందర్భంగా ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ చూడగానే కొంచెం కొత్తగా అనిపించింది భయ్య. ప్రభాస్ని ఇన్ని రోజులు సలార్ లుక్స్లో చూసి ఒక్కసారిగా ఈ పిక్ చూస్తుంటే కళ్ళకు కొంచెం హాయిగా ఉంది. ముందుగా ఈ మూవీకి రాజా డీలక్స్ అనే పేరు అనౌన్స్ చేశారు, బట్ ఈ పోస్టర్లో మార్చారు ద రాజా సాబ్ అంట. ఇంట్రెస్టింగ్. ప్రభాస్ని చూస్తుంటే అంతా బాగానే ఉంది, కానీ ప్రభాస్ ఒరిజినల్లా లేక ఏఐతో క్రియేట్ చేశారా అనే డౌట్ వస్తుంది నాకు. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ అండ్ హెయిర్ స్టైల్ని చూస్తుంటే ఒక యానిమేటెడ్ ఇమేజ్లా ఉంది. మేబీ ఎక్కువ ఎడిట్ చేయడం వల్ల అలా కనపడుతుందేమో. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అయితే బాగున్నాయి. చాలా సింపుల్గా కనిపిస్తున్నాడు భయ్య ప్రభాస్ ఇందులో. క్యారెక్టర్ కూడా లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ కాకుండా నార్మల్ క్యారెక్టర్లా అనిపిస్తుంది. జస్ట్ బ్లాక్ షర్ట్ లుంగిలో కొత్తగా ఉన్నాడు. అండ్ తమన్ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీ నుంచి పెద్ద డౌట్ ఏంటంటే, సలార్లో ప్రభాస్ని చూసి అంత పవర్ఫుల్ క్యారెక్టర్కి అలవాటు పడిన మనం, కల్కిని చూసి ఒక సూపర్ హీరో టైప్ ప్రభాస్ని చూసి అలవాటు పడబోయే మనం రాజాసాబ్లోని నార్మల్ ప్రభాస్ని చూసి ఎలా అలవాటు పడతామా అని. ఒకవేళ మారుతి మూవీని ఎంటర్టైనింగ్గా తీస్తే ప్రభాస్ని ఎలా చూపించాడు అనేది సెకండరీ థింగ్ అవుతుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఈ రాజాసాబ్ మూవీని ఒక రొమాంటిక్ హారర్ మూవీ అంటున్నారు. అంటే ప్రభాస్ని ఒక హారర్ మూవీలో చూడబోతున్నామా మనం. పైగా డైనోసర్ ఇన్ డార్లింగ్ అవతార్ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం, డైనోసర్ అంటే గోస్ట్ అనుకుందాం, డార్లింగ్ అంటే ప్రభాస్. అంటే ప్రభాస్కి దయ్యం పట్టినట్టు చూపిస్తారా? కొంచెం భయం వేస్తుంది భయ్య. బట్ ఏదేమైనా ప్రభాస్ని ఒక ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టర్ లాగా, లైక్ మిర్చి, బిల్లాలో రంగా క్యారెక్టర్, డార్లింగ్, బుజ్జిగాడు, ఒక సరదాగా ఉండే క్యారెక్టర్లు చూసి కొన్ని ఏళ్ళు అవుతుంది. మారుతి కనుక ఈ మూవీని ఒక మంచి ఎంటర్టైనర్లా తీసి ప్రభాస్కి ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది. మారుతి క్యారెక్టర్స్ చూసుకుంటే బాగుంటాయి భయ్య. లైక్ బలెబలె మగాడు ఈ మూవీలో నాని, మహానుభావుడిలో సర్వానంద్ మంచి కామెడీ రోల్స్ రాస్తాడు హీరోలకి. బట్ ఇవి 2 మూవీస్ మాత్రమే. 2020లో వచ్చిన పక్కా కమర్షియల్ అయితే డిజాస్టర్. 2019లో వచ్చిన ప్రతిరోజు పండుగ మూవీ కూడా బాగుంటుంది. ఇంతే ఆయన మంచి మూవీస్ చూసుకుంటే. చూద్దాం ఎలా ఉంటుందో ఈ మూవీ.